హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం స్వయంప్రభ అనే కథ చెప్పుకుందాం. పూర్వం గిరిదుర్గం అనే పట్టణాన్ని ఇంద్రమిత్రుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు లేక లేక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకు స్వయంప్రభ అని పేరు పెట్టుకున్నారు. ఆమెకు చిన్నతనం నుంచి తపస్సు చేయాలని, మోక్షం సంపాదించాలని కోరిక ఉండేది. స్వయంప్రభ పెరిగి పెద్దదై పెళ్ళీడు రాగానే ఆమె తల్లిదండ్రులు 100 మంది రాజకుమారుల చిత్తరువులు తెప్పించి వారిలో ఒకరిని భర్తగా ఏర్కోమన్నారు. కానీ స్వయంప్రభ తనకు వివాహం చేసుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదని చెప్పేసింది. ఇది జరిగిన కొద్ది రోజులకు వీణాపతి అనే ప్రసిద్ధ గాయకి గిరిదుర్గానికి వచ్చింది. వీణావతి వద్ద అపూర్వమైన వీణ ఒకటి ఉంది. ఆ వీణ మీద ఆమె రాజసభల్లో పాట కచేరీలు చేసి బహుమానాలు పొందుతూ భిక్షాటన చేస్తోంది. అదేవిధంగా స్వయంప్రభ వినోదం కోసం వీణావతి కచేరీ ఏర్పాటు చేశారు. వీణావతి తన వీణను శృతి చేసి మంచి జావళి ఒకటి పాడడం ప్రారంభించింది. అది వినగానే స్వయంప్రభకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఏదైనా భక్తిరస ప్రధానమైన పాట పాడక జావళి పాడతావా అంటూ ఆమె కోపంగా లేచి వచ్చి వీణావతి వీణను కాలితో బలంగా తొక్కింది. వీణ విరిగి 2 ముక్కలైంది. అది 7 తరాల నుంచి వాళ్ళ వంశంలో ఉన్న వీణ. వీణావతికి పట్టరాని దుఃఖం వచ్చింది. ఇటువంటి వీణ మరి దొరకబోదు. దీని సహాయంతో నేను ఎందరు రాజుల వద్దనో బహుమానాలు పొందాను. ఇంతటితో నా గానం ముగిసింది. అసలు నేనేం తప్పు చేశాను? మీరు నాకెందుకు ఇంత అన్యాయం చేశారు అని వీణావతి ఏడుస్తూ ఉంటే స్వయంప్రభకు పశ్చాత్తాపం కలిగింది. ఆమె తన మెడలో ఉన్న రత్నాల హారం తీసి వీణావతికిస్తూ, ఈ హారం కూడా మా వంశంలో 7 తరాల నుంచి ఉన్నదే, అమూల్యమైనది కూడా. అందుచేత దీన్ని నేను నీకిస్తున్నాను, తీసుకుని తృప్తిపడు. ఇంతకంటే నేను నీకు చేయగల నష్టపరిహారం ఏమీ లేదు అన్నది. వీణావతి రాజకుమార్తె వద్ద ఆ రత్నహారం పుచ్చుకొని విరిగిన తన వీణతో సహా తిరిగి విడితికి వెళ్ళిపోయింది. ఇక ఆ నగరంలో ఉండడానికి ఇష్టం లేక ఆమె ఆ రాత్రే బయలుదేరి మరొక దేశానికి వెళ్ళిపోయింది. ఆమె దారిలో తగిన ప్రతి రాజధానిలోనూ ఆగి ఆస్థానాలలో అక్కడి వీణల మీద పాట కచేరీలు చేస్తూ బహుమానాలు తీసుకుంటూ వచ్చింది. కానీ తన వీణ మీద వాయించినప్పుడు కలిగే తృప్తి ఆమెకు లేకపోయింది. ఈ విధంగా కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒకనాడు వీణావతి కాళీగుప్తం అనే పట్టణం చేరింది. ఆమె సత్రంలో బస చేసి సాయంకాలం పూట చిత్రశాల చూడబోయింది. అందులో వీణ వాయిస్తూ ఒక పురుషుడున్నాడు. అతను చాలా అందగాడిలా ఉన్నాడు. అయినా వీణావతిని ఆకర్షించింది అతను వాయించే వీణ. అది అచ్చంగా తన విరిగిపోయిన వీణలాగానే ఉంది. అది చూసి ఆశ్చర్యపడుతూ చిత్రశాలలో ఉండే భటులను ఈ చిత్రవు ఎవరిది అని అడిగింది. ఇది మా దేశపు రాజుగారి 4వ కుమారుడైన సహదేవుడిది అని భటులు జవాబు చెప్పారు. ఈ సంగతి తెలియగానే వీణావతికి ఒక కోరిక కలిగింది. అదేంటంటే తన సంగీతంతో రాజకుమారుని ఒప్పించి బహుమానంగా అతని వీణ పుచ్చుకోవాలని. ఆమె వెంటనే సహదేవుని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. అతని దర్శనం కోరింది. అలాగే అతని ముందు కచేరీ చేయడానికి అనుమతిని కూడా కోరింది. సహదేవుడు అనుమతించాడు. తన వీణను తెచ్చి ఆమె ముందు పెట్టించాడు. వీణని శృతి చేస్తుంటే వీణావతికి ఎక్కడలేని ఆనందం కలిగింది. అది అచ్చంగా తన వీణలానే పలుకుతుంది. ఆమె ఆ ఆనందంలో అద్భుతంగా కచేరీ చేసింది. ఆమె వాయింపు విని సహదేవుడు చాలా సంతోషించాడు. ఏ బహుమానం కావాలో కోరుకోమన్నాడు. వీణావతి స్వయంప్రభ వృత్తాంతమంతా చెప్పి తన విరిగిపోయిన వీణ చూపించింది. మీ వీణపై వాయించేదాకా నాకు చెయ్యి విరిగినట్టుగా ఉంది. దయచేసి తమరి వీణని నాకిప్పించండి అన్నది. సహదేవుడు వీణావతి వీణను పరీక్షించాడు. దీన్ని నేను మళ్ళీ అతికించి నీకు ఇవ్వగలను, నువ్వు విచారించనక్కర్లేదు అన్నాడు. ఆ రాత్రంతా అతను వీణను బాగుచేసి మర్నాడు వీణావతి వచ్చేసరికి ఆమెకు ఇచ్చేశాడు. ఎక్కడ అతుకు తెలియకుండా తన వీణను బాగుచేసిన రాజకుమారుడి ప్రజ్ఞకు మెచ్చుకొని వీణావతి రత్నహారాన్ని అతనికి ఇచ్చేస్తూ, దీన్ని నేను నా వీణకు ప్రతిఫలంగా స్వయంప్రభ వద్ద తీసుకున్నాను. మీరు నా వీణ నాకు దయచేయించారు కనుక ఈ హారాన్ని మీరే ఉంచుకోండి అన్నది. వీణావతి వెళ్ళిపోయాక సహదేవుడు స్వయంప్రభను గురించి దీర్ఘంగా ఆలోచించాడు. స్వయంప్రభ గొప్ప అందగత్తె అయినప్పటికీ ఆమె మనస్సు మాత్రం వైరాగ్యంతో నిండి ఉందని వీణావతి అతనితో చెప్పింది. ఏ విధంగానైనా ఆ రాజకుమారి స్వయంప్రభను తన భార్యగా చేసుకోవాలని సహదేవుడికి తోచింది. ఈ లోపల ఇంద్రమిత్రుడు తన కుమార్తె మెడలో హారం లేకపోవడం గమనించాడు. జరిగిన సంగతి యావత్తూ తెలుసుకున్నాడు. చాలా కలవరపడ్డాడు. ఎందుకంటే వారి వంశంలో 7 తరాలుగా ఉన్న హారం గొప్ప మహిమగలది. దాన్ని ఎవరు ధరిస్తారో వారు గిరిదుర్గానికి రాజవుతారు. ఈ సంగతి తెలియక స్వయంప్రభ దాన్ని కాస్త వీణావతికిచ్చింది. రాజుకు మతిపోయినట్టయింది.
వేణావతి ఎక్కడ ఉన్నా పట్టి తీసుకురావాల్సిందని ఆయన తన భటులకు ఆజ్ఞాపించాడు. రాజభటులు దారి వెంబడి కనిపించిన వారిని విచారిస్తూ కొద్ది రోజుల్లో వేణావతిని పట్టుకోగలిగారు. ఆమె వారి వెంట వచ్చి ఇంద్రమిత్ర మహారాజుతో, మహారాజా, మీ అమ్మాయి నాకిచ్చిన రత్నహారం నా వద్ద లేదు. కాళీగుప్త నగరపు రాజకుమారుడు సహదేవుడు నా వీణను బాగుచేసి ఇవ్వగా నేను ఆయనకు ఆ రత్నహారాన్ని బహుమతిగా ఇచ్చేశాను అంటూ జరిగిన సంగతంతా చెప్పేసింది. మహారాజు వేణావతిని ప్రస్తుతానికి ఖైదులో ఉంచి తన భటులను కాళీగుప్త నగరానికి పంపాడు. వారి కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చి, మహారాజా, రాకుమారుడు సహదేవుడు కాళీగుప్త నగరంలో కొన్ని రోజులుగా లేనట్టు తెలిసింది. ఆయన ఎటు వెళ్ళింది వారెవ్వరికీ తెలియదట అని చెప్పారు. పోయిన హారం తిరిగి దొరకనందున రాజుకు ఆవేదన మరింత ఎక్కువైంది. ఇంతలో ఆయనకు మరొక వార్త తెలిసింది. నగరం బయట రత్నగిరి అనే కొండపైన ఉండే దేవాలయంలో అద్వైత శివానంద యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని ఆయన విన్నాడు. ఆయన వెంటనే తన పరివారంతో బయలుదేరి ఆ యోగిని చూడబోయాడు. ఈ యోగి ఎవరో కాదు, కాళీగుప్త నగరపు రాజకుమారుడు సహదేవుడే ఎలాగైనా స్వయంప్రభను పెళ్లాడే ఆలోచనతో దొంగవేషం వేసుకు వచ్చి ఆ విధంగా అక్కడ కూర్చున్నాడు. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. రాజు వచ్చి నమస్కరించగానే యోగి వేషంలో ఉన్న సహదేవుడు, రాజా, నువ్వెందుకు వచ్చావో నేను దివ్య దృష్టి చేత గ్రహించాను. నీ కుమార్తె పోగొట్టుకున్న రత్నహారం నీ కుమార్తె చేతికే తిరిగి వచ్చేలా మేము అనుగ్రహించాం. నువ్వు విచారించకు. నీ కుమార్తె వివాహం గురించి కూడా నువ్వు బాధపడుతున్నావు. దానికి కూడా ఎంతో దూరం లేదు. అందువల్ల నువ్వు ఏ విచారం లేకుండా సుఖివై ఉండవచ్చు అన్నాడు. రాజుకు పెద్ద బరువు దించేసినట్టయింది. మహాత్మా, తమకు చాలా కృతజ్ఞుణ్ణి. నా కుమార్తె వివాహం ఆడడానికి బొత్తిగా సమ్మతించకుండా ఉంది. దాని మనస్సు మారేలా అనుగ్రహించండి అని వేడుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. తరువాత రాజు తన కుమార్తెను పిలిచి, అమ్మా, రత్నగిరి పైన ఒక గొప్ప మహాయోగి వచ్చి ఉన్నాడు. ఆయనకు గల తపశ్శక్తి అద్భుతమైనది. నేను స్వయంగా పరీక్షించాను. నువ్వు కూడా వెళ్ళి ఒకసారి ఆయన దర్శనం చేసుకుని రారాదా అన్నాడు. ఈ మాట వినగానే స్వయంప్రభకి యోగిని చూడాలని, ఆయన వద్ద ఉపదేశం పొందాలని కోరిక కలిగింది. హేమ అనే చెలికత్తెను వెంటబెట్టుకొని ఆమె రత్నగిరికి వెళ్ళి యోగి ముందు సాష్టాంగపడింది. అప్పుడు సహదేవుడు ఆమెతో, రాజకుమారి, నీ కోరిక మాకు తెలిసింది. నువ్వు అజ్ఞానివై ఒక రత్నహారాన్ని ఒక గాయనికిచ్చావు. అది దొరకని కారణం చేత విచారిస్తున్నావు అన్నాడు. స్వామి, ఆ హారం మూలాన ఆ గాయకిని మా తండ్రి గారు ఖైదులో ఉంచారు. కనీసం ఆమె విముక్తి కోసమైన ఆ హారం తిరిగి వచ్చే ఉపాయం చెప్పండి అన్నది స్వయంప్రభ. సహదేవుడు కళ్ళు మూసుకొని కమండలంలో చెయ్యి పెట్టి రత్నహారం తీసి స్వయంప్రభ చేతిలో పెడుతూ, ఇదిగో నీ రత్నహారం. దీన్ని వెంటనే తీసుకుపోయి నీ తండ్రికి ఇవ్వు. అనవసరంగా బాధలు పడుతున్న ఆ గాయనిని చెరవిడిపించు. నీకు త్వరలోనే వివాహం కాగలగదు. ఇది మా ఆశీర్వాదం అన్నాడు. స్వయంప్రభ వివాహం అనే మాట వినగానే కంగారు పడింది. స్వామి, నాకు వివాహం వద్దు. జన్మ తరించే ఉపాయం చెప్పండి. పెళ్లాడమని మా నాన్నగారు నా ప్రాణం తీసేస్తున్నారు. మీరైనా తరుణోపాయం చెప్తారని ఆశపడి వచ్చాను అన్నది. నీకు వివాహం తప్పదు. కానీ వైరాగ్యం చెడకుండా వివాహం జరగాలంటే అందుకు ఒకటే ఉపాయం. నన్ను పెళ్ళాడు అన్నాడు సహదేవుడు. ఈ మాట వినగానే స్వయంప్రభకు యోగి మీద అనుమానం తలెత్తింది. ఆమె వినయంగా, స్వామి, సర్వం త్యజించి తపస్సు చేసుకునే తమకు వివాహం ఎందుకు అని అడిగింది. పిచ్చిదాన, నిన్ను కాపాడడానికే వివాహం ఆడతా, లేకపోతే మానే అన్నాడు సహదేవుడు. స్వయంప్రభ చెలికత్తె అయిన హేమ యోగి చెప్పినట్లు చేయడం ఉత్తమమని, ఈ యోగిని పెళ్లాడకపోతే ఏ రాజకుమారున్నో పెళ్లాడి సంసార తాపత్రయంలో పడాల్సి వస్తుందని చెప్పింది. చివరికి స్వయంప్రభ అద్వైత శివానంద యోగిని పెళ్లాడడానికి సమ్మతించింది. వారిద్దరికీ అప్పటికప్పుడే వివాహం అయిపోయింది. తర్వాత స్వయంప్రభ తన చెలికత్తెతో సహా ఇంటికి వెళ్ళిపోయింది. తాను వెచ్చిన పని అయిపోయినందున సహదేవుడు కూడా తన దొంగ వేషం తీసేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. రత్నగిరి పైన ఉండే దేవాలయం పూజారికి మాధవస్వామి అనే అల్లుడు ఒకడున్నాడు. దేవాలయంలోకి ఒక యోగి రావడము, ఆ యోగి దగ్గరికి మొదట రాజుగారు అతని కుమార్తె వచ్చి వెళ్లడము అతను గమనించాడు. సహదేవుడు తన కాషాయ వస్త్రాలు, మాయగడ్డము, మీసాలు తీసి పారేసి వెళ్లడం కూడా మాధవస్వామి కంటపడింది. శివానంద యోగి అనేవాడు కపట యోగి అని వాడికి తెలిసిపోయింది. ఆ వెంటనే మాధవస్వామి ఆ కాషాయ వస్త్రాలను, గెడ్డాలను, మీసాలను తానే ధరించి తపస్సు చేసుకునేవాళ్లా కూర్చున్నాడు. రాజుగారు మళ్లీ వస్తాడని వాడి ఆశ. వాడు అనుకున్నట్టే జరిగింది కూడా. యోగి ప్రభావం చేత తన కుమార్తె రత్నహారాన్ని తిరిగి తెచ్చుకుందని తెలియగానే రాజు వచ్చి కపట శివానంద యోగి దర్శనం చేసుకుని భక్తితో రత్నాలు పొదిగిన రుద్రాక్షమాల సమర్పించి వెళ్ళాడు. తాను మొదట చూసిన శివానందయోగి వీడు కాదని రాజు పోల్చుకోలేకపోయాడు. మాధవస్వామికి చాలా సంతోషమైంది. ఇంకా ఇటువంటి బహుమతులు చాలా వస్తాయని వాడు ఆశపడ్డాడు.
కానీ ఈసారి వాడి ఆశ ఫలించలేదు. యోగి చెప్పినట్లు రత్నహారం దొరికింది కనుక స్వయంప్రభకు పెళ్లి కూడా త్వరలోనే కుదురుతుందని రాజుకు నమ్మకం కుదిరిపోయింది. ఆయన పెళ్లి ప్రయత్నాలు చేయసాగాడు. ఇది చూసి స్వయంప్రభ తన తండ్రితో తనకు శివానంద యోగికి అదివరకే వివాహమైనట్లు చెప్పేసింది. మొదట రాజుకు చాలా ఆశాభంగం కలిగింది. చివరకు ఆయన తన మనసును సమాధానపరుచుకొని, ఈ సంగతి మొదటనే మీరు ఎందుకు చెప్పలేదు? మళ్ళీ నీకు వైభవంగా వివాహం చేస్తాను అన్నాడు. స్వయంప్రభ వివాహానికి ఆహ్వాన పత్రికలు దేశ దేశాలకు వెళ్ళాయి. రాజబంధువులు మంగళవాద్యాలతో రత్నగిరికి వచ్చి కపట శివానంద యోగిని రాజభవనానికి తీసుకెళ్లారు. తనకి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయబోతున్నారని తెలిసి మాధవస్వామి దిగ్భ్రమ చెందాడు. స్వయంప్రభ తరపున హేమ పెళ్లి కొడుకును చూడవచ్చింది. వీడు అసలు శివానంద యోగి కాదని ఆమె తెలుసుకుంది. ఈ వార్తను స్వయంప్రభకు ఆమె చెలికత్తెలకు చెప్పింది. వారంతా వచ్చి మాధవస్వామిని చుట్టుముట్టి పరాచికలాడే నెపం మీద గడ్డాలు మీసాలు పట్టిలాగి ఊడదీశారు. మోసం బయటపడింది. రాజు ఈ వార్త విని మండిపడ్డాడు. కపటయోగిని పిలిపించాడు. నీచుడా, ఎవరు నువ్వు? నిజం చెప్పు, లేకపోతే నిలువునా చీల్చేస్తాను. అసలు శివానంద యోగి ఎక్కడ అని అడిగాడు. మహాప్రభు, క్షమించండి. మీరు అసలు శివానంద యోగి అనుకునేవాడు కూడా దొంగ యోగే. వాడి గడ్డాలు మీసాలు బట్టలు మాత్రమే నేను కూడా పెట్టుకున్నాను. నన్ను వదిలేయండి అని మాధవస్వామి ఒప్పుకున్నాడు. రాజుకు మతిపోయినట్లయింది. స్వయంప్రభను పెళ్లాడిన మాయయోగి ఎవరో తెలుసుకునే దారి కనిపించలేదు. ఈలోపుగా సహదేవుడికి స్వయంప్రభ పెళ్లి వార్త తెలియవచ్చింది. శివానంద యోగిని అని చెప్పుకునేవాడెవడో రాజపుత్రికను పెళ్లాడపోతున్నాడని ఊహించి అతను వెంటనే బయలుదేరి గిరిదుర్గానికి వచ్చాడు. ఇంద్రమిత్ర మహారాజును కలుసుకొని జరిగిందంతా చెప్పాడు. మాధవస్వామి సహదేవుని చూసి శివానంద యోగిగా నటించిన మనిషి ఇతనేనని గుర్తుపట్టాడు. హేమ, స్వయంప్రభ కూడా అతన్ని పోల్చుకోగలిగారు. తన కోసం సహదేవుడు ఇంత శ్రమపడ్డ సంగతి తెలిసి స్వయంప్రభ అతని భార్య కావడానికి ఒప్పుకుంది. తన అల్లుడు రాజకుమారుడైనందుకు రాజు సంతోషించాడు. సహదేవుడికి స్వయంప్రభకు మహావైభవంగా వివాహం జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.